పూరి గారు. ఎస్ అండి. యా, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అండి. ఎస్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఫైనల్గా ఆయన ఏం మాట్లాడట్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి అందరూ కూడా బన్నీని వెళ్ళి కలిశారు. ఇదిగో వస్తున్నారు పవన్ కళ్యాణ్, ఒకరోజు హైదరాబాద్ వచ్చారు, ఇక ఈరోజు కలుస్తారు, ఏదైనా ఒక దీని గురించి మాట్లాడతారు అని చాలా ఎదురు చూశారు. కానీ ఆయన తిరిగి మళ్ళీ యథావిధిగా విజయవాడ వెళ్ళిపోయారు, కలవలేదు. బట్ ఈరోజు ఆయన మాట్లాడారు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వాటిలో మీకు అంటే నెగటివ్గా మాట్లాడారా, పాజిటివ్గా మాట్లాడారా, ఏమనిపిస్తోంది మీకు? నాకైతే అది న్యూట్రల్ గా అనిపించిందండి. కారణం ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే ఒక వెల్ విషర్ గా మాట్లాడినట్టే నాకు అనిపించింది. కారణం ఎలా ఉందంటే ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు ఒక చిన్నవాళ్ళని ఏమన్నా సరిచేసే క్రమంలో మాట్లాడినట్టు అనిపించింది. ఎట్లా అంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ కనుక వెళ్ళిపోయి ఉంటే, తను అల్లు అర్జున్ కనుక వెళ్ళి ఉంటే బాగుండేది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేది అని అన్నారు. ఇంకొకటి ఎప్పుడు కూడాను తన పర్మిషన్ ఉందా లేదా చూసుకుని ఉండాల్సింది ఒక సెలబ్రిటీ వెళ్ళినప్పుడు. అంటే తన రెస్పాన్సిబిలిటీ కదా అన్నట్టుగా అనిపించింది నాకు. ఆ మాట ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకోటి ఈ సందర్భం ఏమిటిదంటే వీళ్ళు వెళ్ళింది, దిల్ రాజు గారు ముందేమో నిన్న వెళ్ళారండి కలవడానికి. 4th or 5th తన సినిమా గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ చేద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్, అది విజయవాడలో చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు వస్తే మన డిప్యూటీ సీఎం గారు వస్తే బాగుంటుంది పవన్ గారు అని అనుకున్నారు. అయితే ఆయన అవైలబిలిటీ కొంచెం 4-5 రోజులు ముందే కనుక్కోవాలి కాబట్టి అడగడానికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. అయితే ఆ సందర్భంలోనే ఈ డిస్కషన్ వచ్చినట్టుగా తెలిసింది. దాని గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఈయన ఈ రోజు మాట్లాడారు మళ్ళీ. అయితే ఆయన చెప్పడం ఏమిటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు కూడా మనం ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఆయన డెఫినెట్లీ ఒక సీఎం పరిస్థితిలో ఉండి ఒక ప్రజా ప్రతినిధిగా ఏం చేయాలో చేశారని అన్నారు. కానీ అది ఎవరిని ఒకరిని సైడ్ తీసుకున్నట్టుగా అయితే నాకు అనిపించలేదు, న్యూట్రల్ గానే అనిపించారండి నాకైతే. నేను యాజ్ ఎ సినిమా వాడిగా, అంటే రాజకీయాలు పక్కన పెట్టి సినిమాగా చూస్తే ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే వెరీ సాడ్ ఇన్సిడెంట్. రేవతి అనే ఒక లేడీ చనిపోయారు. ఒక సినిమాని ఎంటర్టైన్మెంట్ కి ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని భర్తతో అమ్మాయి వచ్చి ఆవిడ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కోసం అంటూ వచ్చింది, ఆ బ్యాడ్ గా సాడ్ గా సంఘటన జరిగింది. ఇది ఎప్పుడు జరగకూడదు హియర్ ఆఫ్టర్. పర్టికులర్లీ దీనికి మీరు అన్నట్టు 11 మెంబర్స్ 14 మందో దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారు. అయితే 11ని ఎందుకు టార్గెట్ చేశారంటే మిగతా వాళ్ళు కూడా చేశారండి. అదే ఎవరన్నా ఒకళ్ళిద్దరు అవుట్ ఆఫ్ సిటీ ఉన్నారు, ఏమున్నారు నాకు తెలియదు, కానీ ఎవరిని స్పేర్ చేయండి, లా ఈజ్ కామన్ టు ఎవ్రీబడి. అయితే అట్ ది సేమ్ టైం సిన్స్ సెలబ్రిటీ తను తెలిసి బయటకు వచ్చారని వాళ్ళు బయటకు వచ్చి వేవ్ చేశారని, దానివల్లే అతన్ని చూడడానికే జనం రావాలని ముందుకు వచ్చారు, దానివల్లే తొక్కిసలాట జరిగిందని అనుకున్నారని, ఈ డెఫినెట్లీ అతను హి హస్ బికమ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో. కాబట్టి అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే అతను ఈజ్ ఆల్సో ఫీలింగ్. కాకపోతే మేమందరం ఇన్సిడెంట్ అనుకున్నది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి కూడా అందరు వెళ్ళి ఉంటే బాగుండేది వాళ్ళు పరామర్శ చేయడానికి అని అనుకున్నాము. మేమంతా ఖండించాం, ఇమీడియట్ గా ఇన్సిడెంట్ గురించి మేము ట్వీట్లు పెట్టాము, ఇది చేసాం. అది సరిపోదు. ఏదైనా ఫైనాన్షియల్ గా ఏదైతే జరిగిందో అది కొంచెం ఇన్స్టెంట్ గా జరుగుంటే బాగుండేది అని నా ఫీలింగ్ అండి. యా, అంటే ఆయన కూడా అదే మాట్లాడారు. ఆయన ఒక్కడనే టార్గెట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, హీరో కానీ లేదంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా వెంటనే వెళ్ళుంటే బాగుండేది అని అన్నారు. ఇప్పుడు అయినా మీరు కొంచెం ఆ రిగ్రెట్ కొంచెం ఏమన్నా ఫీల్ అవుతుందా ఇండస్ట్రీ వెళ్ళుండాల్సింది అనేది? ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారండి. ఈ రోజు కూడా మధ్యాహ్నం ఇంకొక ఛానల్ డిబేట్ లో ఉన్నాం. అందులో అనుపమ్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూషన్ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి సెక్రటరీ, ఆయన కూడా మాట్లాడారు. ఆయన కూడా ఇదే అనుకున్నారు. ఎవరు కూడానండి, అంటే ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవరు కూడా ఇంటెన్షనల్ గా ఇలా అంటే నెగ్లెక్ట్ చేయడం అలా ఉండదు. అంటే వేరే దేంట్లో గొడవలో పడి వాళ్ళు ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు, కానీ అప్పటికి మైత్రి ఫిలిమ్స్ నుంచి వెళ్ళారు, వీళ్ళు అనౌన్స్ చేశారు. ఏం చేసినా ప్రాణం అయితే తేలేమండి. అట్లీస్ట్ అబ్బాయి ఇప్పుడు వెంటిలేటర్ తీస్తే కొంత బెటర్ గా ఉన్నాడు శ్రీతేజ్ అని చెప్పారు. వీఆర్ ఆల్ ప్రేయింగ్ అబ్బాయి తొందరగా బయటపడాలి. ఈజ్ ఓన్లీ 10-year-old బాయ్ అండి, మదర్ని కోల్పోయాడు, అట్లీస్ట్ అతను బాగుండాలని కోరుకుంటున్నాము. అట్లీస్ట్ ఇక ముందు మాత్రం జరగదండి. ఇది ఒక గ్రేట్ లెసన్ ఫర్ ఇండస్ట్రీ. ఇదే కాదండి, రేపు ఈ ఇండస్ట్రీయే కాదు, సినిమాయే కాదు, ఎనీ షాప్ ఓపెనింగ్ ఒక సెలబ్రిటీ వెళ్ళినా కూడా మనం అక్కడ దిగి సెలబ్రిటీ బయట దిగి వేవ్ చేసినప్పుడు ఒక 10 మంది తొక్కిసలాట్లు ఏమైనా అయితే కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇన్ని రోజులు ఎవరు ఊహించలేదు, కానీ ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు సెలబ్రిటీ ఆ జాగ్రత్త తీసుకోవాలి. దీనికి పర్మిషన్ ఉందా, ఉంటే దానికి ఏమన్నా అయితే దానికి తను ఎంత దాకా బాధ్యుడని తను కూడా గ్రహించాలి. ఈ తనకే కాదు, సెలబ్రిటీకే కాదు, పొలిటీషియన్ కి అందరికీ అప్లై అవుతుందండి. ఎస్ మై ఫీలింగ్ అండి. రైట్ అండి. ఓకే, నెక్స్ట్